ఎవరమ్మా? ఏం కావాలి? ఏం కావాలండి? మహా మాకు కావాల్సిన వరాలని ఇచ్చేవాళ్ళగా. రూములు కావాలి. ఇవేనా రూములా? లోమా ఖాళీ లేవుగా. ఖాళీ లేవా? ఎందుకు లేవు? ఎవరో ఇచ్చేసుకున్నారండి. అదేమిటి? మేము 10 రోజుల ముందే రిజర్వ్ చేసుకున్నాం. ఎవరో ఎలా ఆక్రమిస్తారు? ఆ మాట ఆయనకి చెప్పానమ్మా. నా మాట ఏనందా? ఎవరైనా? పెద్ద జమీందారు బుల్లమ్మా. మీలాగే జతగాళ్ళు వేసుకొచ్చారండి. జమీందార్ అయితే నాకే, గవర్నర్ అయితే నాకే. ముందు మేము అడిగాం, మాకు రిజర్వ్ అయినట్టు రిప్లై కూడా వచ్చింది. కావస్తే రిజిస్టర్ తీసుకురా, చూపిస్తాను. రిజిస్టర్ చూపించానమ్మా. చూసి అది బయటకి ఇసిరి పారేశారు. ఇన్సల్ట్, బ్రూట్, అన్యాయం, అక్రమం. ఎంత జమీందార్ అయితే మాత్రం ఎవరైనా పిలు. బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. అలాగా? ఏమన్నా? ఆయన రిజిస్టర్ విసిరేశాడు కదా? అవునమ్మా. సరే అమ్మా అమ్మా రండి రండి, చెప్తాను. దుడుగు పనులు ఇంకెప్పుడు చేయలేదు. ఏమండో, ఇదేదో మీ హృదయంలా ఉంది. ఇది కూడా ఇచ్చేశారే. మా నాయనమ్మన్నట్లు ఇచ్చానమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం. అరే ఏమిటిది ముద్ర? మేనర్స్ లేకపోతే సరి. మాకని రిజర్వ్ చేసిన బంగ్లా ఆక్రమిస్తారా? అయ్యా బాబోయ్, కొట్టేట్టున్నారు. ఆబలలు వాళ్ళు మనల్ని కొట్టడం ఏమిట్రా? చెట్టు కింద ఉండవలసి వస్తుందన్న భయం కొద్దీ కోపం నటిస్తున్నారు, అంతే పాపం. నెల 20 రోజుల క్రితమే మనం ఈ బంగ్లా రిజర్వ్ చేశామని వాళ్లకు తెలియదు. వాళ్ళు అడిగితే ఒకవేళ త్యాగం చేసేస్తామని కూడా తెలియదు. మా నాయనమ్మన్నట్లు ఆడపిల్లల పట్ల కాస్త జాలి చూపించడం ఎందుకైనా. ముందే మీరు రిజర్వ్ చేసుకొని ఉంటే మాకు ఈ రూమ్ వద్దు, మీ జాలి వద్దు. మేమే అవలలం కాం. అది మీ మగవాళ్ళు పెట్టిన పేరు. రండి, మనం ఆ చెట్టు కింద పిక్నిక్ చేస్తున్నాం. వెళ్ళిపోతున్నారా? వెళ్ళనీరా. అర్ధరాత్రి పూట ఎలుగుబంట్లు, తెల్లవారుజామున గుంటనక్కులు వస్తే వాటితో పోట్లాడే ధైర్యం, సాహసం మనకు లేవుగా. అయ్యో బాబాయ్, నేను బయటికి రాను. అరే మళ్ళీ మన గది ఆక్రమించేసరే. ఆ జంతువులతో పోట్లాడి మనం బ్రతకగలమా బ్రదర్? పర్వాలేదులేరా. లోపల ఏమున్నాయో నీకు తెలుసుగా. కనపడకుండా లోపల పీడించే దయ్యాలు భూతాలు కన్నా బయట కనపడే ఈ జంతువులే నయం. అమ్మో దెయ్యమే. దెయ్యం లేదు, దేవత లేదు. వాళ్ళు ఊరికే మన ఆడిస్తున్నారు. ఒకవేళ ఉంటే నేను అప్పగిస్తాను. సిగ్గులు అంతే సరి. కూర్చొని శ్రీమద్రమారమణ నాయనగారా స్వామి, పదండి, మనకు ఆ చెట్టు కింద చాపే గతి. సామాన్లు తీసుకోండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఆకలి బాబోయ్, చచ్చిపోతున్నాడు రోయ్. విన్నాను రోయ్, అడవకు రోయ్, చూద్దాం రోయ్. వెళ్ళి అడగరోయ్. అడిగితే ఇచ్చే రకం కాదు రోయ్. మరి ఎలాగ రోయ్? నా వెంట రారోయ్. అదేమిటి ఆకలినావుగా వెళ్ళిపోతున్నావే? నాకు ఆకలి లేదు, ఏం లేదు. మళ్ళీ వస్తా. ఇందిరా,
వెన్నెల ఎంత చల్లగా తెల్లగా ఉంది ఇందిరా. చిచ్చి, కడుపు కాలుతుంటే వెన్నెల చల్లగా ఉందంట, చల్లగా. ఆకలి గురించి తలుచుకునే కొలది ఎక్కువ అవుతుంది. దృష్టి మళ్లించుకోవాలి మరి. అంతా నీ మూలంగానే. దయ్యాలు భూతాలంటే విన్నా? ఇప్పుడు చూడు, అందరం మాడి చేస్తున్నాం. రొట్టెలు భలే రోస్ట్ చేశారా. ఆ రొట్టె ఉందిరా, దానికి తగ్గట్టు ఒక ఎగ్ కూడా తగిలించు. పక్క చూడొద్దని చెప్పలే. ఎలాగే అసలే ఆకలి, అందులో వాళ్ళు ఎదురుగుండా తింటున్నారు. మా నాయనమ్మ అన్నట్టు అంది అందని పండు ఆకలిని హెచ్చు చేస్తుందట. ఎవరు చేశారో గాని మా చెడ్డ రుచిగా ఉన్నారు. ఎవరిదో అమృత హస్తమై ఉంటుంది. అవన్నీ మనవిలా ఉన్నాయే. నీ మొహం, మనం వాళ్ళెందుకు తీసుకుంటారు? ఎవరివైనా సరే నేను నల్లి అడుగుతాను. బాబోయ్ ఆకలి, బాబోయ్ ఆకలి. ఎవరో ఈ పోరాటమిలో అవల ఆత్మవాదం వినిపిస్తోంది. నేనేనండి, చాలా ఆకలి వేస్తుంది. కాస్త టిఫిన్ ఇవ్వండి ప్లీజ్. నీ హీరోయిన్ వచ్చి అడగమను, అప్పుడు ఇస్తావు. పాపం వాళ్ళ ఆకలి చూస్తూ నాకు జాలి వస్తుంది. మన జాలి వాళ్ళకు పనికిరాదురా, ఏం చేస్తాం? విన్నావుగా, వెళ్ళి అడగవే ప్లీజ్. నో వీలేదు. వస్తుండే చాలా నా చస్తా గానీ చచ్చిన దేహి అని అడగదు. మీలాంటి వాళ్ళని పిక్నిక్ తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. ఇవ్వండి. ఎంత అందంగా అడిగారు రాజు. ఏది చూశారా, ఎప్పటికైనా మాదే పై చెయ్యి. పిలవాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాను? అనుమానమా? చచ్చా, అనుమానం కాదు, గ్రేట్ డిటెక్టివ్ హనుమాన్. హనుమాన్. ఓ హనుమానా? మరి తోకేది? వాళ్ళంతా నిన్ను పూలి చేస్తారు. రాపోదాం. నన్ను డిస్టర్బ్ చేయకు, నా బుర్రని పాడు చేయకు. మీరంతా ఒక డేంజర్ ముఠా. నువ్వు దానికి నాయకుడివి. అరే నీకెలా తెలుసు? నేనంతా డిటెక్షన్ చేసే ఇందాక నుంచి చూస్తున్నాను. నువ్వు ఏం చెప్తే ఎలా చేస్తే అలా చేస్తున్నాను వీళ్ళంతా. చెప్పండి, మీ పేర్లు చెప్పండి. చెప్పకపోతే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. హ్యాండ్స్ అప్. కంది పాపు, ఏమిటా అరెస్ట్ చేసేది? ఆయన ఎవరనుకున్నావు? పెద్ద జమీందారు. మళ్ళీ మాట్లాడితే డబుల్ జమీందార్. సార్ నిజమా? అవునట. సారీ సార్, మీలాంటి వాటి దొంగల నాయకుడు ఉంటేను వాడే మీరనుకున్నాను. సారీ అన్నాను కదయ్యా. పర్వాలేదు కదయ్యా, వెళ్ళిరా. ఎందుకు మావా నీకు డిటెక్షన్ పిచ్చి? సరే, దీని అంతటికి కారణం మీరు. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. అరెస్ట్ చేయి. రాత్రంతా జాగ్రత్తగా కాపలా కాసి తెల్లవారుగానే వీళ్ళందరినీ ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే. డోంట్ లాప్. పదండి లోపలికి, పదండి. చెరిపేస్తే చెరగని చిత్రం, దాచేస్తే దాగని సత్యం. మీ భ్రాంతి కాదు, కళ కాదు, మీ మనసులో పడి చెరగని ముద్ర. ఏమిటిది? ఏమిటి అన్యాయం? మీరు జమీందారు కాబట్టి ఏం చేస్తున్నా చెల్తుంది అనుకుంటున్నారేమో. నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? సరదాగా పిక్నిక్ అని వస్తే మమ్మల్ని నాన్నలు పెట్టారు. ఇప్పుడు సరాసరి నా కారులోనే ఎక్కి కూర్చున్నారు. ఏమిటి పోక్రితనం? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు? ఎందుకు చెప్పనా అండి? నిజంగా నిజం చెప్పనా? ఐ లవ్ యూ. అవునండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మనసారా ప్రేమిస్తున్నాను. ఎప్పుడూ నిజం చెప్పరా నాయనా అని మా నాయనమ్మ చెప్పేశాను. మీ ఇష్టం. అలాగా? దయచేయండి. ముందుకా అండి? కాదు, కిందకి. గెట్ అవుట్. ఏమిటండి ఇలా నడి రోడ్డు మీద? నీలాంటి వాళ్ళని నడి రోడ్లో కాదు, నట్టడివిలో వదిలేయాలని మా నాయనమ్మ చెప్పేది. దిగండి. ఏమండి, వచ్చేట్టుంది, వర్షం వచ్చేట్టుంది. మరేం పర్వాలేదు, బాగా తడిస్తే ఈ వేడి చల్లారుతుంది. దిగండి. గెట్ అవుట్. మళ్ళీ కలుసుకుందామండి. కథ అడ్డం తిరిగింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరి తాలూకో తెలిసే వెంటాడుతున్నావా? తెలియబట్టేగా తంటాలు పడుతున్నాను. అయినా రిస్కు ప్రేమకు సంబంధం లేదులే. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు.
నీ సలహాకి థ్యాంక్స్. కాస్త లిఫ్ట్ ఇస్తావా? ఓ గెట్ ఇన్. థ్యాంక్ యూ. ఎవరు? సుబ్బారావు గారు వచ్చారా అండి? ఇంకా లేదండి. అయితే తలుపు తీయండి. అయ్యో, ఏమిటి ఇలా తడిచిపోయా? ఏం లేదు, అదే తర్వాత చెప్తాలి. అన్న చంపేస్తా. ఇదిగో, ముందు తల తుడుచుకో. ఇలాగైతే ఆయనతో చెప్పేస్తాను. ఈ అల్లర్లన్నీ నేను దాచలేను బాబు. వదినా వదినా, ఇంకెప్పుడు చేయి ప్లీజ్. సరేలే పద. జమీందార్ గారు ఏం చేస్తున్నారంటే? జమీందార్ గారా, మధ్యాహ్నం భోజనం పెట్టి తాళం వేశాను. మళ్ళీ ఇంతవరకు పిలవలేదు. నిద్రపోతున్నారా? లేదే, లోపల ఇప్పటి వరకు రేడియో చప్పుడు వినిపిస్తూనే ఉంది. అలాగే. వాడి అల్లర్లు నువ్వు ఎంత దాచిపెట్టాలనుకున్నా నీ వల్ల కాదు. నీ ముఖంలో అబద్ధాలు పలకవే. నా ముఖంలో ఎప్పుడు మాత్రం ఏం పలికిందండి? సరే, నేను చెప్పేది కాస్త విను. నేను ఇలా వెళ్ళగానే నీకు వాడు ఏదో బురిడి కొట్టి బయటికి చెక్కిస్తున్నాడు. ఊళ్ళో ఎక్కడ చూసినా వీడేనట్టు. మీ వాడికి రౌడీ సవాసాలు ఎక్కువయ్యాయని ఒకరు. అదేమిటయ్యా మీ వాడు నగల కొట్లో బేరం చేస్తున్నాడు, ఏమైనా వెనకేసాడంటే ఇంకొకరు. హార్బర్లో కనిపించాడు, ఉద్యోగంలో చేరాడని మరొకరు. ఏమిటిదంతా? ఏమో బాబు, రేపటి నుంచి అసలు తాళాలు ఇంట్లో ఉంచకండి. మీ దగ్గరే పెట్టుకుంటే మీకు ఈ అనుమానాలు ఉండవు, నాకు ఈ సాధింపులు ఉండవు. సర్లే, టిఫిన్ తింటాడు రమణ. ఇవాళ ఏమాత్రం పని జరిగిందేమిటి? 2 రేడియోలు, 1 టేప్ రికార్డరు సగం రిపేర్ అయింది. అది కాదే, ఎప్పుడు అడిగినా సగము పాతికనడం తప్ప ఒక్కరోజు శాంతమైందని జవాబు రాదేమంట. ఎలా వస్తుంది? నెలకు 30 రోజులు, రోజుకి 24 గంటలు. ఆకాశం గాలి నీరు తెలియకుండా ఈ బందికానాలో పడే స్థానం వేస్తే రేడియోలు కాదు, చివరకు నా బుర్ర రిపేర్కి వెళ్తుంది. అందాక వస్తే నాతో చెప్పమను. లక్షణంగా ఉద్యోగానికి ఒప్పుకునేలా బుర్ర రిపేర్ చేయిస్తాను. మళ్ళీ ఆ మాట అనకూడదు. స్వతంత్ర భారత పౌరుడు ఒకరి కింద తల వంచి పనిచేయడు. పోని తలంచొద్దయ్యా, ఒళ్ళొంచి పనిచేయమంటే అది కుదరదు. తినవే. కూరలన్నీ సరిగ్గా తెచ్చావురా? సరిగా 3 రూపాయలని అమ్మగారు. రే, కూరల సంగతి అడిగితే రూపాయల సంగతి చెప్తావే. కానీ మిగలలేదు, ఒట్టు అమ్మగారు. ఒరే ధనకర్ణుడు, నిజంగా మిగలలేదా? లేదు బాబు గారు, పాపం. ఒకసారి గోబ కదలేస్తే పాల పడుతుంది. ఏమిటి ఏమిటి మీకెట్టా తెలిసింది బాబు గారు? మరి నీకు కర్ణ పిశాచి, నాకు నేత్ర పిశాచి. నిజం చెప్పి అడిగితే నేనే ఇవ్వనరా. ఇందులో కూడా దొంగతనం ఎందుకు? వదినా, నేను నిజం చెప్తాను కానీ నాకేమిస్తావో చెప్పు. నువ్వు నిజము చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు కానీ నాయన, దిగా ఉంటే అంతే చాలు. ఇదిగో నీ దక్షిణ. ఏమిటి 100? రేపు నీ పుట్టినరోజు కాదు, బట్టలు కుట్టించుకో. నువ్వెంత మంచిదాని వదినా. ఈ మంచితనం అంతా నాది కాదులే, మీ అన్నయ్య తలవ. వెళ్ళి ఆయనకి చెప్పు. అన్నయ్యతోనా?
వదిన, నా తరఫు నువ్వే చెప్పేసి థ్యాంక్స్ అన్నయ్యకి. వదిన, ఇవాళ మనకున్న అవసరానికి ఇది 100 కాదు 1000తో సమానం. పుట్టినరోజు కాదు, పెళ్లితో సమానం. టాటా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి 100 పుట్టినరోజులు చేసుకుని 100 పార్టీలు ఇవ్వాలి. ఏమిటమ్మా గొడవ? ఇవాళ నా పుట్టినరోజులు ఎవరు చెప్పారు? ఆహా, ఏం బడాయి. ఓ పక్కన పార్టీ ఇస్తూనే తనకేమీ తెలియదంటుంది చూడండి. అంతా నటన. ఏమిటి పార్టీయా? నేనేం పార్టీ ఇవ్వట్లేదే. నువ్వంటే నువ్వే ఇవ్వాలేమిటి? వేరే ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. కాదు, ఇవ్వదగ్గ వాళ్ళు. ఓహో, ఇప్పుడు తెలిసింది. ఇది పుట్టినరోజు పార్టీ కాదు, ఎంగేజ్మెంట్ పార్టీ. ఏమిటి పరాష్కాలు? అసలు విషయం చెప్తారా, తన్నమంటారా? తన్నులెందుకమ్మా పార్టీ పిలిచి? తన్నులేమైనా ఉంటే అడుగు ఆ జమీందార్ గారికే ఇవ్వు. ఉండండి చెప్తాను. హలో, హ్యాపీ బర్త్డే టు యూ. ఓ ఐఎమ్ సారీ. ఏమిటండి, ఏమిటి పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు? ఏమండి, డ్రెస్ ఏమైనా బాగాలేదా? మీకు నచ్చలేదా? అడిగిన దానికి బదులు చెప్పండి. ఏమిటిదంతా? నన్ను ఎందుకు ఇలా వెంటబడి తరుగుతున్నారు? ఏదో మర్యాదగా నూరుకుంటే అలుసు తీసుకుంటున్నారు. మీ పోకిరి వేషాలు, మీ పొగరు. పొగరా? నాకా? ఏమండి, నీకు అసలు పొగరే లేదురా అని మా నాయనమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది. కావాలంటే పదండి అడుగుదాం. పొగరు కాక మరేమిటి? నా బర్త్డేకి మీరు పార్టీ ఇవ్వడం ఏమిటి? మీరెవరు, నేనెవరు? అసలు ఎవరిచ్చారు మీకు అధికారం? అదేమిటండి, గొప్పవాళ్ళ పుట్టినరోజు జరపడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలా అండి? మన రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, గాంధీ, నెహ్రూ వీరందరి జయంత్యుత్సవాలు జరుపుకోవడానికి మరొకరు అనుమతి పుచ్చుకుంటున్నామా? మా నాయనమ్మ గారు అన్నట్లు భద్రాద్రి రఘురాము భజన కుతనుచుండ బంధుమిత్రుల ఆజ్ఞబడయనేలా. మిస్టర్, మీరు అమాయకులో గడుసు వాళ్ళో నాకు తెలియటం లేదు. ఏమైనా మీరు నన్ను ఇలా వెంటాడి నా పేరిట పార్టీలు ఇచ్చి నన్ను నవ్వులు పాలు చేయడం చాలా అన్యాయం. ఏమండి, ఆ మాట అంటే నేను ఒప్పుకోను. అసలు తప్పులు ఎనడమంటూ వస్తే ఇందులో తప్పంతా మీది, నాదేముంది? మీకు చక్కటి చక్రాల లాంటి కళ్ళుండడం నా తప్ప? అవి నన్ను పిచ్చివాడి చేస్తే అది నా తప్ప? మీరలా అందంగా కోపంగా చూస్తే అది నా తప్ప? మీ పెదిమిలలా బిగించి నవ్వును పువ్వులా నలిపేస్తే అది నా తప్ప? నా మనసులా దోచుకుంటే అది నా తప్ప? చెప్పండి, లేకపోతే ఇంకెవరైనా వచ్చి చెప్పమనండి. మీరు అలా నిలబడి చూస్తారే, రండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, తీర్పు చెప్పండి. అవును సార్, నిన్ను గురించి ఆయన పోయిందంతా నిజమేగా. ఇందులో తప్పే ఉంది. కరెక్ట్, థ్యాంక్ యూ. నువ్వా మావయ్య? పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు. మీ అమ్మైతే ఏం చేస్తావో, మీ నాన్న అయితే ఏమవుతావో. ఇది ఇది నీకన్నా తెలిసింది? డిటెక్షన్ చేసి కనిపెట్టాను. ఇక వేలుముద్రలు తీసుకోవడం, అంతకుడు అరెస్ట్ చేయడం. అంత కూడా? ఐఎమ్ సారీ ప్రేమికుడు. మీది ఉత్తత ప్రేమ, నిజమైన ప్రేమ, లేక బందిపోటు ప్రేమ, డిటెక్షన్ ప్రేమ కనిపెట్టిస్తే నీకు పుణ్యం ఉంటుంది. ఏం కనిపెట్టక్కర్లేదు. కానీ అమ్మేం చేస్తుంది? నీకోసమే కాసు కూర్చున్నారు. ఇవాళ క్లబ్ కి గోవాడ జమీందార్ గారు వస్తారట. నిన్ను బావని గొలుసు కట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది. అబ్బా బోర్ మావయ్య. నా వాగుడా? కాదు, క్లబ్బు. మావయ్య, అమ్మ కంట పడకుండా నన్ను ఇంట్లో తీసుకెళ్ళు. అందుకే కానీ ఇక్కడ కాసు కూర్చున్నాను. ముందు ఈ చెట్టు చాటుకురా. సెక్రటరీ. ఎస్ మ్యామ్. నిన్నటి నోట్స్ టైప్ చేసావా? ఎస్. రాత్రి వంటల లిస్ట్ ఇచ్చావా? ఎస్. పొద్దున వంటల రిపోర్ట్ రాసావా? ఎస్. క్లబ్ లో చందాల బకాయి లిస్ట్ అంతా తయారు చేసావా? ఎస్. హనుమంతుని పెళ్లి కొప్పించావా? ఎస్. ఏమిటి ఏమిటో తప్పు? అదే మీ తమ్ముడు గారిని పెళ్లికి ఒప్పించడం. వాడు మా మాట వెంటలేదని తెలుసా? వాడిని పెళ్లికి ఒప్పించడం కూడా నీ డ్యూటీలో ఒకటని తెలుసా? వాడు పెళ్లి చేసుకోకపోతే నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను? వాళ్ళు డిస్మిస్ చేస్తారు. అమ్మాయి ఎక్కడ? ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? తెలియదు. ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది రాసుకోవాలని నీకు తెలీదు? తెలుసు మ్యామ్, కానీ నాకు చెప్పడం లేదు. సరే, టైం ఎంత? 6:30. మీటింగ్ ఎన్ని గంటలకి? 6 గంటలకి. మరి ఇంకా రెడీ కలదే? నోటిదా? రెడీ మేడం, రెడీ. వస్తాను. ఏమిటండి ఇంత ఆలస్యంగానా?
మిలిటరీలో పనిచేశానంటారు, పైగా మాట్లాడితే రూల్స్ అంటారు. మేడం, మిలిటరీ రూల్స్ మిలిటరీకి, కానీ పబ్లిక్ ఫంక్షన్స్ కు మాత్రం కనీసం అరగంట ఆలస్యంగా వెళ్ళాలి. అప్పుడే మనల్ని వాళ్ళు గుర్తిస్తారు. సెక్రటరీ నోటిద్దాం. సెక్రటరీ క్లబ్ పంపించు. ఏమిటి నోటిద్దాం. పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఏమిటి కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తారు? పదండి, నడవడమే కష్టంగా ఉంది. డిటెక్టివ్ గారు, తోక తక్కువ హనుమంతరావు గారు. తోక తక్కువ హనుమంతరావు గారు అన్నాను. గారి 100 కోతులతో సమానం అంటారు. మీకు న్యాయానికి 100 తోకలు ఉండాలి. అర్థనా గూఢచారి, తోకలు కోతులు అంటూ నువ్వు వేసే జోకుల వల్ల నేను సస్తే పన్ను తెలిసిందా? వల ఏంటి? అదే వలపలు వల. అందరూ నన్ను పడదోసి పెళ్లి చేయలేదు కదా మీ కుట్ర. అబ్బే అప్పేలేదు గిప్పేలేదు. మిమ్మల్ని పురుగులు పిండి హంతకల ముఠ. మీకు పెళ్లి అయితే వాళ్ళకి లాభం. అక్కడే ఉంది కిటికంత. నాకు పెళ్లి అయితే వాళ్ళు తప్పించుకోవచ్చు కదా అని వాళ్ళు కుట్ర. ఆడదాని వల్ల, పెళ్లి వల్ల ఎంతమంది మహనీయులు మహాత్ములు మట్టిలో కలిసిపోయారు. ఇంతెందుకు, విశ్వామిత్రుడు లాంటి మహర్షి, భయంకర భటాచోడు లాంటి డిటెక్టివ్లు. ప్రపంచకానికే మొదటి డిటెక్టివ్ ఎవరు తెలీదు. హనుమాన్. నే కాదు, ఒరిజినల్ హనుమాన్ మా గురువు గారు. వారే దండబెట్టు. వారు లంకకు వెళ్ళి డిటెక్షన్ చేసి తీరని కనిపెట్టలే. వారికి పెళ్ళి ఉంటే ఏమైంది? ఆయన భార్య, ప్రియుడా, మన్మధుడా, మనోహర, మీరు లంకకు వెళ్ళవద్దు, నాకు భయంగా ఉంది అంటే బుజ్జున. ఇంకేముంది, లంక లేదు, సీత లేదు, అసలు రామాయణమే గోవింద. ఓ అదా మీ భయం? అది పాతకాలం. ఈ కాలంలో డిటెక్టివ్లు అందరికీ పెళ్ళము ఆడ సెక్రటరీ ఉండాలి. గాజుల చేత్తో కాఫీ ఇస్తే గాని బుర్ర పని చేయదు, తెలుసా? ఇదిగో అలా చూడొద్దు. ఆ చూపులంటే నాకు చాకులు పాకులు కంటే కూడా భయం. అయితే పెళ్ళాడండి. ఆడనంటే ఆడను. హనుమాన్ నన్ను క్షమించండి, ఆడపిల్ల మూచిపోతుంది. అయ్యో అబ్బో. హలో ఎస్ స్పీకింగ్. హలో, ఇవాళ నంబర్ 2 కూడా మళ్ళీ వచ్చాడు. 3, 4 కూడా వస్తారట. రైల్వే యాప్లో 73వ నంబర్ గూడ్స్ బండి దగ్గరికి రాత్రి 2 గంటలకు ఒక సైకిల్ రిక్షా వస్తుంది. ఎస్, రిసీవ్ చేసుకో. జాగ్రత్త, ఎవరు కనిపెట్టకూడదు. ఎస్ వాట్? నరహరి ఏజెన్సీస్. ఎస్, ఐ విల్ లుక్ ఇట్. రోజర్ ఓవర్ ప్లీజ్. థ్యాంక్ యూ. చూడు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. నేను రాలేను. జాగ్రత్త. ఎవరతను? ఆయన ఒక పెద్ద రేడియో ఇంజనీర్ ఉన్నాయా. ఒక ట్రాన్సిస్టర్ రిపేర్లో సందేహం వస్తే నాకు సహాయంగా వచ్చాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. Bombay Trading Company, Bombay. Dear sirs, please to acknowledge of your letter dated 14th instant. I'm very sorry to inform. Narahari speaking. తెలుస్తూనే ఉంది. ఆ రేడియో తీసుకెళ్ళి 4 రోజులు దాటిందని నా సెక్రటరీ నోట్స్ లో ఉందని తెలుసా? అసలు ఇస్తాడా ఇవ్వడా? ఆ రేడియో సాయంకాలం లోపుగా నా ఇంట్లో ఉండాలి. వాడి అకౌంటెంట్ అయితే నాకే, వాడి తమ్ముడు అయితే నాకే. ఆ రేడియో తీసుకొచ్చేదాకా వాడి ఆఫీస్కి రావద్దని చెప్పండి. అంతవరకు మీరు కూడా ఇంటికి రాకండి. సెక్రటరీ నోటీస్. వెరీ గుడ్. సుబ్బారావు బిల్ ఇంకా రాలేదండి. ఆడిటర్ గారితో మాట్లాడి ఇప్పుడే ఇంటికి వెళ్ళారట. ఆలస్యం వస్తాను ఫోన్ చేశారు.
ఎస్ ఎస్ సార్, అయిపోయిందండి, వచ్చేస్తున్నాను. రావద్దు, రేడియో తెచ్చేదాకా రావద్దు. ఏమిటయ్యా ఇది? నీకేమైనా మంచి మర్యాద ఉందా? మీ తమ్ముడు దంచేస్తాడు పొడిచేస్తాడని చెప్పి తీసుకువెళ్ళి రేడియో 4 రోజులు ఇంట్లో పెట్టుకుంటావా? మా ఇంట్లో ఒకటే గొడవ. నో 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 నో, దిస్ వోంట్ డు. సాయంత్రంలోగా ఆ రేడియో మా ఇంటికి చేరాలి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్, తెలిసిందా? లక్ష్మి, లక్ష్మి, ఏమిటా పగరు, ఏమిటా నిర్లక్ష్యం? చేస్తే చేయాలి, లేకపోతే మానాలి. ఏమిటండి, ఏమిటది? ఏమిటేమిటే, ఈ జమీందారు గారు ఒకరి వద్ద తల వంచి పనిచేయరని చెప్పి నేను అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని రేడియోలు పోగు చేసుకురావడం, అవన్నీ ఒక మూల పారేసి ఈయన గారేమో నా కళ్ళు మరగేసి షికార్లు కొట్టడం, వాటికి సంజాయిషి చెప్పుకోలేక నేను తిట్లు తినడం. ఏమిటని? నా పరువు మర్యాద గంగా కలుస్తుందని వీడికన్నా ఖాతా ఉందా అని. అసలు ఇంతకీ ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది? మా ప్రొపరేటర్ గారు రేడియో తీసుకొచ్చి ఎన్నాళ్ళైంది అని 4 రోజులు అయిందా? అది చెయ్యడు, చేయను అనడు. ఆయన గారి భార్య గారేమో ఆయన గారు తిడుతుందట, ఆయన గారు ఫోన్లో నన్ను తిడుతున్నాడు. నన్ను తిట్టాడు, నేను మరిది గారిని మందలిస్తాను. ఎప్పుడు ఉన్నదేగా. ఏం మందలిస్తావు ఏమో నాకు తెలియదు. ఇవాళ సాయంకాలంలోగా ఆ రేడియో కనుక రిపేర్ చేసి ఆయనకు అప్పచెప్పకపోతే నా ఉద్యోగం కాస్త ఊడుతుందని చెప్తున్నాడు ఆయన. ఆయన తర్వాత నీ ఇష్టం, ఈయన గారి దయ. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, సాయంకాలానికల్లా ఆ రేడియో ఇచ్చామని ఫోన్ చేయకపోతే నేను ఇంటికి కూడా రాను. బాబు, విన్నావుగా? విన్నాను. నేను వినాలిగా అన్నయ్య అంత దగ్గరగా మాట్లాడేది. రెడీ. అరే, అప్పుడే అయిపోయిందా? చూసావా మరి, మనసు పెట్టి చేస్తే అరగంట పట్టలేదు. ఈ పని అప్పుడే చేసి ఉంటే ఈ చివాట్లు తప్పేవిగా. ఈ చీవాట్లు అప్పుడే పెట్టి ఉంటే ఈ పని అప్పుడే పూర్తయ్యేదిగా. ఓహో, చీవాట్లు పెడితే గాని పని పూర్తి కాదన్నమాట. అది కాదు, అన్నయ్య నన్ను చీవాట్లు పెట్టినా అవి నాకు తీరని. కానీ వాడు నా మూలంగా అన్నయ్య మాట పడ్డారు. అదే నా బాధ. ఎవరైనా సరే అన్నయ్యను ఏమన్నా అంటే నేను సహించలేదు. సరే ఉండు, ఈ రేడియో ఇచ్చేసి మాటకు మాట అప్పచెప్పొస్తాను. బాబు, అనవసరంగా తగులు తేకు. ఇప్పుడు ఏమిటి దారి? వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి గడువడికి వస్తాను. క్షమాపణ? పిచ్చివాడ, ఇది ప్రమాదం అంటే ఆవిడ గారు నమ్ముతారా? నమ్మకేం చేస్తారు అదిన? మనం ఏమన్నా రేడియో కావాలని పగలగొట్టామా? నీకు తెలియదు బాబు, లారీ కింద పడి పగిలిపోయింది రేడియో కాదు, మీ అన్నయ్య పరువు, ఆయన ఉద్యోగం. వదినా? అవును, ఆవిడ సంగతి నీకు తెలియదు. పోయిన రేడియోనే కావాలని కూర్చుంటుంది. పైగా అది ఆవిడ పుట్టింటి వారిచ్చిందట. ఆ బాధతో ఎంతైనా చేస్తుంది. వెళ్దా. వదినా, ఏమిటిది? ఇది ఒక్కటే మార్గం. ఇవి తాకట్టు పెట్టి ఇలాంటిదే ఇంకో రేడియో కొని ఆవిడకిచ్చిరా. అన్నయ్యకి తరువాత నచ్చ చెబుదాం. వదినా, వద్దు. కాదనకు శేషం, ఇది నీకెంతో నాకు అంతే సమస్య. సాయంకాలంలోగా రేడియో వాళ్ళ ఇంటికి చేరకపోతే సమర్థం జరుగుతుంది. వెళ్ళిరా నాయన. వదినా. రేడియో అండి. తీసుకెళ్ళి పైన గదిలో పెట్టు. అరే, జమీందారు గారా, మీరిప్పుడు వచ్చారు? ఏమిటండి? ఇప్పుడు ఒక ఆయన రేడియో తీసుకొచ్చి. నేనే కదండి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ కంగారు? మీ రేడియో తీసుకురావడం ఏమిటి? బాగుందండి, నేను బాగు చేసిన రేడియో నేను తీసుకురాక ఇంకెవరు తీసుకొస్తారు? మీరు బాగు చేయటమా? మరి అదే కదండి నా వృత్తి.
ఓ అలాగా. నా ఫ్రెండ్ శేషగిరిరావు గారిని అచ్చం మీలాగే ఉంటారు. ఆయన జమీందార్. అమ్మాయి గారు వాడే వీడు వీడేవాడు. అయితే మీరు జమీందార్ కదా? నేను జమీందారు ఏమిటండి, ఎవరైనా నవ్విపోతారు. నేను ఎప్పుడైనా మీతో అలా చెప్పానా? అదేమిటండి, మిమ్మల్ని అందరూ అలాగే పిలుస్తారుగా. ఓ అద్యా, మా ఇంట్లో అన్నయ్య బయట ఫ్రెండ్స్ ముద్దుగా నన్ను జమీందార్ అంటారు. నిజంగానా? ఓ జమీందార్ గారా, సిస్టర్. అరే మీ డిటెక్టివ్ కూడా నన్ను జమీందార్ అనుకుంటున్నాడే. డిటెక్టివ్ ఏమిటి, ఇంట్లో అందరూ అలాగే అనుకుంటున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం జమీందార్గానే నటించండి. నటించడమా? అబ్బాబే అదేం బాగుండదండి. ప్లీజ్, మీ చేతులు పట్టుకుంటాను. ఈ గండం నడిస్తే చాలు, తర్వాత ఆలోచిద్దాం. చచ్చాం. నమస్కారం జమీందార్ గారు. మా అమ్మాయి మీ గురించి చెప్పగా వినటమే కానీ. ఎందుక తొందర? పరిచయం చేయనివ్వండి. చూడండి జమీందార్ గారు, వారికి రాత మర్యాదలు ఏమి తెలియవు. వీరు మా వారు. దిస్ ఇస్ మై సెక్రటరీ. వీడు మా తమ్ముడు హనుమంతు. నోనో సిస్టర్, వట్టి అనుమాన్ కాదు, గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్. వారికి తెలుసుదా? వీరే జమీందార్ శ్రీ శేషగిరిరావు గారు. అబ్బాబే నేనేం కాదండి. ఏమండి, మనం ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. నిజం తెలిసిపోయింది. సారీ నాన్నగారు, మీకు ముందే చెప్పలేదు. 6 మాసాల పాటు జమీందార్ అని ఎవ్వరికీ తెలియకుండా స్వయం కృషితో డబ్బు సంపాదించి బ్రతకాలి. అప్పుడు గాని ఆస్తి అప్పగించరాదని వాళ్ళ వంశాచారం. అలాగా? ఎంత గొప్ప ఆచారం. గొప్ప, మహా గొప్ప. సెక్రటరీ నోట్ ఇట్ డౌన్. అంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగమా? నేను అవన్నీ రహస్యాలు, మనం అడగకూడదు. ఎంత రహస్యంగా దాచినా ఆ తేజస్సు ఆ టీవీ ఎలా దాచగలరండి? జమీందార్ అని వేరే చెప్పాలా? మరే మసిబుగ్గుల్లో మాణిక్యలా మెరిసిపోతుందా? సెక్రటరీ ఎస్ మ్యామ్, నోట్ ఇట్ డౌన్. ఓకే. ఏమండి, మీకు టైం అయింది కదా? కాఫీ అయినా తీసుకోకుండా. జమీందార్ అని తెలియకపోతే ఏమైనా తీసుకుంటారు. ఇప్పుడు తెలిసిన తర్వాత పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోండి అన్న. ఆహా, ఏమి నియమం? సెక్రటరీ నోట్ ఇట్. ఎస్ మ్యామ్. వస్తానండి. ఆ కారు ఉంది. నాకు సైకిల్ ఉంది, కార్ ఎక్కను. వస్తానండి. ఆహా. సెక్రటరీ నోట్ ఇట్ ఆల్రెడీ. పెన్ అడ్వాన్స్ లో ఉందే. మై డియర్ డిటెక్టివ్, దిస్ ఇస్ పెన్సిల్. సరిగా అక్కడ ఏమిటండి ఇవన్నీ? ఏమిటండి? ఏమిటేమిటి నేను చెప్పలేదటే, మనవాడు జీనియసే. వాడు మనసు పెట్టి పనిచేయాలే కానీ 10 నిమిషాల్లో అద్భుతాలు అసాధ్యాలు చేసి పారేస్తారు. ఇవాళ రేడియో బాగు చేశారా? బ్రహ్మాండంగా చేశాట. సరికొత్త రేడియో అనిపించేలా చేశాట. చూడు, ఇక మా ప్రొపరేటరీ గారి భార్య తెగ మెచ్చుకుని ఆయనకు భోజనం కూడా బాగా పెట్టిందట. ఆయన ఏమైనా ఆఫీస్కి వచ్చి ఒకటే మెచ్చుకోవటం, భోజనాన్ని కాదు రేడియోని. మీ తమ్ముడు పేరుతో రేడియో మాత్రమే కాదు, అందులో ప్రోగ్రాములు పాటలు కూడా బాగుపడ్డాయో నువ్వు ఒకటే తెగ మెచ్చుకుంటూ ఉంటే దిష్టి తగులుతున్నా నాకు భయం కూడా వేసింది అనుకో. ఆ పొగడ్తలన్నీ మనం వింటే అయక్షణం కూడాను. ఆయన అంతతో ఆగాడా, తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి ఈ రేడియోలు అన్నీ తెప్పించేశాడే. ఏముందే, ఇలా నెలకి 10 రేడియోలు బాగు చేస్తే చాలు, తేలిగ్గా 400 రూపాయలు సంపాదించవచ్చు. వాడు నా తమ్ముడే, తమ్ముడు. అరే ఈ కన్నీళ్ళు ఏమిటి? అబ్బే ఏం లేదండి, ఉల్లిపాయలు తరుగుతూ వచ్చాను. ఈ ఆడవాళ్ళందరికీ ఇదొక సాకు. ఈ కన్నీటి కథ నాకు తెలుసులే. నా మరిది ఇంత ఘనకార్యం చేశాడు, అందరూ ఇలా పొగుడుతున్నారు అని ఆనందం కదా. ఏయ్ తమ్ముడు, తమ్ముడు. శేషు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవాళ నీ మూలంగా ఆఫీసులో నాకు ఎంత గౌరవం జరిగిందో తెలుసా? అందరూ నీ రేడియోని గురించి ఒకటే మెచ్చుకోవటం రా, అదేదో కొత్త రేడియోలో ఉందట. పొద్దున అనవసరంగా కేకలేశాను రా, ఏమి అనుకోకు. ఏమి కోపం లేదుగా? ఏది నా ముఖం చూసి చెప్పు, కోపం రాలేదని చెప్పు. అన్నయ్య. శేషు, ఏమిట్రా ఇది? నేనే ఏం జరిగిందిరా? నన్ను ఇంకా మెచ్చుకోకన్నయ్య. నేను నీకు తమ్ముని కాదు, మోసగాండి. చిచి, ఏమిట్రా మాటలు? ఏం జరిగిందో చెప్పు. ఉదయం ప్రొపరేటర్ గారి ఇంట్లో ఇచ్చిన రేడియో నిజంగా కొత్తది, రిపేర్ చేసింది మాత్రం కాదు. అంటే కొన్నావా? అన్నయ్య, రేడియో బాగు చేసి తీసుకువెళ్తున్నా. రోడ్డు మీద లారీ కింద ఒక కుర్రాడు పడబోయేసరికి వాడిని పక్కకు లాగి కాపాడారు. ఆ కంగారులో రేడియో కాస్త లారీ కింద పడి చితికిపోయింది. దీని మూలంగా ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని భయపడ్డాను నేను వదిన. ఇది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావన్న భయంతో నేను వద్దంటున్నా. వదిన తన మెడలో గొలుసిచ్చింది, నేను దాన్ని శేషు అన్నయ్య.
ఎవరు? నేనే. తెలియటం లేదండి. గుర్తు రావటం లేదండి. ఎలా గుర్తుకొస్తుంది? గొంతు కూడా మర్చిపోయావన్నమాట. నేనే. ఎవరు? రాజారెడ్డి. అప్పుడు రాజారెడ్డి, ఇప్పుడు రాజారాం. మర్చిపోయాడు అనుకున్నావు కదా. సాయంత్రం 6 గంటలకు పార్కు దగ్గరికి కారు వస్తుంది. అందులో ఎక్కిరా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. 6 గంటలకే? మారు మాట్లాడకు. హలో మై డియర్ ఫ్రెండ్. ఎన్నాళ్ళకి అరే, వాట్ ఈస్ దిస్ బ్రదర్? నా కోసమే? మై గాడ్, గట్టిగా గుచ్చుకుంటే రాయిపోయిన నీ గుండె అనుకున్నాను. ఇదైతే పర్వాలేదు, ఉంచుకో. రా కూర్చుంది. రాజు ప్లీజ్, ఇవి చేతులు. ఆ డబ్బు సంగతి నాకు తెలియదు, నా దగ్గర లేదు. నన్ను వదిలిపెట్టు రాజు. ప్రాణ స్నేహితులం. నువ్వు నన్ను వదిలేసిన నేను నిన్ను వదిలేయగలనా? నీవు ఇప్పుడు గొప్ప లక్షాధికారి. లక్షలేమిటి, ఆ 25 లక్షలతో ఈ పాటికి కోటీశ్వరుడివి కూడా అయి ఉంటావు. అవునా? కాదు రాజు, నా ఆస్తి అంతా 10 లక్షలు చేయదు. యుద్ధం అయిపోయిన తర్వాత నా భూములన్నీ అమ్మి ఈ వ్యాపారం ఆరంభించాను. ఇది నా స్వార్జితం. నీకు కావాలంటే నా దగ్గర ఏదైనా మంచి ఉద్యోగం. నీ సహాయం నాకు అక్కర్లేదు. నీ ముష్టి కోసం నేను రాలేదు. నా వాటా నాకు ఇచ్చిస్తే వెళ్ళిపోతాను. ఆ డబ్బు నా దగ్గర ఉంటే కానీ నీకు వాటా ఇవ్వటానికి పోయి మిగతా వాళ్ళంతా అడుగు. అడిగాను. కుమార్, మూర్తి, జానీ అందరినీ అడిగాను. కలకత్తా రైల్వే స్టేషన్లో జోగేందర్ నీకు ఒక పెట్టిచ్చినట్టు తెలిసింది. డబ్బు ఆ పెట్టిలోనే ఉందట. అబద్ధం. ఆ పెట్టెలో ఎందుకు పనికిరాని చిల్లర సామాన్లు ఉన్నాయి, డబ్బే మాత్రం లేదు. ఆ పెట్టె మా ఇంట్లోనే ఉంది. కావాలంటే వచ్చి చూసుకో. రాజు, ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకంతగా నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా వచ్చి చూసుకో. నువ్వు నన్ను చంపినా సరే నాకు తెలిసింది ఇంతే. చంపడం ఎంత పని హరి? యుద్ధంలో మనం ఎంతమందిని చంపలేదు. తప్పనిసరి అయితే తప్పదనుకో. ఏదో పెట్టన్నావు, చూద్దాం పద. నీ గుండెకాయ జాగ్రత్త. నా ప్రాణాలను ఇందులో పెట్టి పంపిస్తున్నాను. నేను వచ్చే వరకు ఈ ఫోటో, ఈ ఉత్తరం జాగ్రత్త. జోగేందర్ పంపించిందంతా ఇంతేనంటావు. ఇదంతా నన్ను నమ్మమంటావు. ఇది కూడా జోగేందర్ ఇవ్వలేదు రాజు. అసలు ఏం జరిగిందంటే, యుద్ధం అయిపోయిన తర్వాత ఊళ్ళకు బయలుదేరుతున్నాం. కలకత్తాలో రైలు ఎక్కబోతుండగా మిలిటరీ పోలీసులు వచ్చి ఆ జోగేందర్ని అరెస్ట్ చేశారు. ఈ పెట్టె మాత్రం నాతోనే ఉండిపోయింది. ఆ పెట్టెను అతను భార్యకు పంపిద్దామనుకుంటే అడ్రస్ తెలియదు. అంతే. కథలు అల్లటం బాగా నేర్చుకున్నావు. కథ కాదు రాజు, ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకంతగా నమ్మకం లేకపోతే వెతుక్కు. ఈ గది, ఈ ఇల్లంతా వెతుక్కు.
వెతుకుతాను హరి, వెతుకుతాను. 25 లక్షలు వెతకకుండా ఊరుకుంటాను. రోజుకు 24 గంటలు వెతుకుతాను. ప్రతి క్షణం అణువు బద్దలు కొట్టి వెతుకుతాను. ఎక్కడా దొరక్కపోతే నీ గుండెలు చీల్చి వెతుకుతాను. అంతవరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడ పద, మీ వాళ్ళందరినీ పరిచయం చేయనారు. మేడం, మేడం, అక్కగారు అనుకుంటాను. నమస్కారం అండి. ఇతను రాజని నా స్నేహితుడు. స్నేహితుడేమిటి, ప్రాణ స్నేహితులం. ప్రాణాలు ఇవ్వగలం, కావాలంటే తీసుకోగలం. అవునవును, మేమిద్దరం 2వ ప్రపంచ యుద్ధంలో కలిసి పోరాడాం. ఆ పోరాటంలో తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేశానని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి నన్ను ఇక్కడికి పిలిపించాడు. లక్షలు ఖరీదు చేసే వ్యాపారం అంతా అమ్మేసి. అవునవును మేడం, ఈ రోజు నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. మన ఆత్మీయుడిగా చూసుకోవాలి. చాలా సంతోషం అండి. అక్కయ్య గారు, మీరు నన్ను అండి గిండి అంటే ఇక్కడ ఒక క్షణం ఉండలేదు. తమ్ముడు అని పిలవండి. అలాగే బాబు. మేడం, మన అమ్మాయి ఎక్కడ? సెక్రటరీ బయటికి వెళ్ళారండి, వచ్చే టైం అయింది. అరే నిలబడి ఉన్నారే, పదండి. అక్కయ్య మళ్ళీ అండి అంటున్నారు. ఓ సారీ తమ్ముడు, పదండి టీ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అదిగో వచ్చేసారు మా అమ్మాయి సరోజ, మీ నాన్నగారు ప్రాణ స్నేహితులమ్మా. నమస్కారం అండి, వీరు జమీందార్ శేషగిరిరావు గారు. నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. మేమిద్దరం యుద్ధంలో పనిచేసాం. అలాగా, మీరు అప్పటికి పుట్టే ఉండరు. నేనే చాలా చిన్నవాడిని. ఏం హరి, నీకంటే నేను 10 ఏళ్ళు చిన్న కదూ? అవునవును, అంతే మాత్రమే. నేను వస్తానండి. గుడ్ డే. గుడ్ డే. ఒక్క మాట. ఓ ఎక్స్క్యూజ్ మీ. చూడండి, నేను 4 రోజుల్లో బాంబే వెళ్తున్నాను. అక్కడ మా అన్నగారు ఉన్నారులేండి. మా ఫ్యామిలీ జ్యువెలరీ కొంత బంగారం ఉంది. అది ఈ మధ్య గొడవల మూలంగా అమ్మేద్దామని నిశ్చయించుకున్నాం. అరేబియన్ వర్తకులతో డీలింగ్స్ ఉన్నాయిలేండి అక్కడ. మీకు ఇటువంటివి కొనడం అమ్మడం అవసరం ఉంటే నాతో పాటు బాంబే రండి. అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అలాంటి వ్యాపారాలు ఏం లేవండి. అంత బంగారం ఉంటే ఇలా ఉంటారా? ఇటువంటి విషయాల్లో అందరినీ నమ్మి వ్యాపారం చేయడం అంత మంచిది కాదనుకోండి. అయినా మా అన్నగారు చాలా యోగ్యులు, మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఎంత మాట, నాకు అలాంటిది ఏమి లేదండి. వస్తానండి. డోంట్ థింక్ అదర్వైజ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. చాలా బాగా మేనేజ్ చేశారు. ఎవరు నువ్వు? చుట్టానువా, స్నేహితుడువా, హంతకుడువా, డిటెక్టివా? నేనెవరైతే మీకెందుకు, మీరెవరైతే నాకెందుకు? ఏమిటా సమాధానం? ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నేను డిటెక్టివ్ హనుమంతు గారి కోసం వచ్చాను. డిటెక్టివ్ హనుమాన్? నేనేనయ్యా. మీరే? నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం పని మీద వచ్చావు? ఒక కేసు పని మీద వచ్చానండి. కేసా? నిజం? ఒట్టు కేసే? హత్య కేసు? పొద్దున్నే ఉండండి, భూతద్దం వేల ముందు. అది కాదండి, ఇది హత్య కేసు కాదండి. కాదా? చచ్చా పాప, ఈ హనుమంతు డిటెక్టివ్ ఆర్డినరీ కేసులు పడ్డాయా? 5-10 హత్యలు ఉంటే తప్ప. చెప్పేది పూర్తిగా వినండి. ఈ కేసు పూర్తయ్యే లోపు కొన్ని హత్యలు కూడా జరగవచ్చు. హత్యలా? జరగచ్చా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి చెప్పండి. ఒక దుర్మార్గుడు 25 లక్షలు పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడు. చంపుతాడన్నా ఎక్కడ దాచింది చెప్పడు. చంపుతారా? ఇంకా లేదు. థాంక్ గాడ్. ఆ చంపే ముందు మీ వేలు ముద్రలు ఇచ్చి మరీ చంపండి, పట్టుకోవడం ఈజీ. ఏం బ్రెయిన్ అండి. నా మాట కట్టరకు బావా. ఏమిట్రా పొద్దునే ఆయన దగ్గర గ్యాసు? వారిది కాదు, గ్యాస్ నాదే. మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. మీరు క్లూ మంది ఎలాగండి చెప్పడం? మాట వరుసకు మీ బావగారే దాచారనుకుందాం, ఎక్కడ దాచి ఉంటారు? గట్టి ప్రశ్న వేసరే. ఎవరిని పట్టుకొచ్చిందని మా బావను పట్టుకుని కష్టపండి. ఫోన్ ఏమిటి? ఎందుకండి వాడి మీద అలా ఒంటిగా వస్తారండి? మేడం, నీకెందుకు భయం హరి? అబ్బే నాకెందుకు భయం? మరినే మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. ఏమిటి, ఏమన్నా కేసా? పెద్ద కేసు, 25 లక్షల కేసు. బావా 25 లక్షలు ఎత్తుకొస్తే ఎక్కడ దాస్తాడు అంటే దేవాంతకుడు చిత్రమైన చోట్ల దాస్తాడు అంటున్నా. అరే ఫోన్ ఫూలా? నేను ఫూలా? చూడండి, మా అక్క చూస్తే ఎక్కడ తిడుతుందని మా బావ సిగరెట్లు ఎక్కడ దాస్తాడు. అరే అరే
వండర్ఫుల్ 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 మిస్టర్ హనుమంతు. యు ఆర్ ఎ గ్రేట్ డిటెక్టివ్. థ్యాంక్ యూ. అవును, మీ బావ ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ దాస్తూ ఉంటాడు? వెయిట్ వెయిట్, నోట్ ఇట్ డౌన్ సెక్రటరీ. సెక్రటరీయా? చెప్పడం మర్చిపోయాను. వీడి డిటెక్టివ్ పుస్తకాలని తగలబెట్టమని చెప్పాను. అది ఆ పనిలోనే ఉండి ఉంటుంది. నా పుస్తకాలే ఇంకా సగం సగం వచ్చింది. నేను అమ్మ బాబోయ్, నా పుస్తకాలే. సరే, యు ఆర్ ఎ జీనియస్. రాజు, రేపు నా పుట్టినరోజు. హరి, ఏం పుట్టినరోజు అంటే ఎందుకు అలా కంగారు పడతావు? కంగారే ఉంది. అయితే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, నా పుట్టినరోజుకు నువ్వేం కానుకిస్తావు అని. పోనీ నా ఆఫీసులో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తాను. చచ్చా, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం. నీ దగ్గర నన్ను నౌకరీ చేయమంటావా? మరి నన్ను ఏం చేయమంటావో చెప్పు. నన్ను నీ అంతటి వాణ్ణి చేయి. మీ కంపెనీలో నాకు సగం వాటా ఇవ్వు. సగం వాటా? ఇది చాలా అన్యాయం రాజు. అన్యాయం అంటే అన్యాయం. నువ్వు చేసింది మాత్రం న్యాయం ఏమిటి? తెల్లారేలోగా దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. సరే వెళ్ళు. ఇదిగో చెప్పడం మరిచాను, ఇవాళ మనం రెండో ఆట సినిమాకి వెళ్ళాలి. బాబుని శేషకిచ్చి మేనేజ్ చేద్దాంలే. ఇదిగో చూడు, నేను మన ఉగాదికి నీకు చీర పట్టుకొచ్చానే, అది కట్టుకుని అచ్చం నువ్వు పెళ్లినాడు ఎలా కనిపించావు అలా కనిపించాలి. అబ్బా పొండి, ఇంత వయసు వచ్చి ఇంకా వయసు మన మనసుకు కాదు. బాల్, ఆ కట్టు, బొట్టు, జుట్టు అచ్చం అలాగే తొలినాటి పెళ్లి కూతురులానే ఉన్నావు. కానీ ఒక్కటే లోపం, ఆనాటి ఆ నెక్లెస్ 2 జతల గాజులు మాత్రమే. తెలుసు లక్ష్మి, ఆనాటి నగల సంగతి, నీ చల్లని మనసు సంగతి తెలుసు, ఆనాడే తెలుసు. నువ్వేం బాధపడకు, మంచి పనికేగా ఇచ్చావు.
ఇవాళ నాకు బోనస్ వచ్చింది, నీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చాను. అవి నువ్వు వీటిని వదిలేసిన ఇంత చక్కటి లక్ష్మి దగ్గర ఇంత మంచి మనసు పంచనా ఉంటేనే తమకు వన్యా విలువ అని అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాయి. లేదు, నిన్ను క్షమించరా, సువర్ణ పుష్పాలతో పూజిస్తాను. ఇందా దేవతలు పూజలు అందుకునే వేళ కదలకూడదు. కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని గడుపు చల్లగుండా నీ ఇల్లు నేలగట్ట బాబు నోట బెల్లమ్ము బొట్ట నీ ఇంట సిరులు గుట్ట చీమలై చుట్టాలు చుట్టుముట్ట కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు చల్లగుండా రామయ్య వంటి తండ్రి అచ్చముగ సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడ నేనుండగా ఒరే చిట్టి తండ్రి ఇటు చూడరా లక్ష్మణుడ నేనుండగా నా తండ్రి నీకింక లోటేమిరా కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని గడుపు చల్లగుండా నీ కడుపు చల్లగుండా నీ కడుపు చల్లగుండా. ఏమండి, మన సరుని రాజుకిచ్చి పెళ్లి చేద్దామా? మేడం, ఈ ఆలోచన నీకే వచ్చిందా ఇంకెవరైనా చెప్పారా? ఈ మాత్రం దానికి నేను ఇంకోళ్ళ ఆలోచన కూడా అడగాల? అసలు ఈ ప్రస్తావన ఎలా వచ్చింది అని ఒకవేళ రాజు ఏమైనా అడిగాడా? మీకు అనవసరం ఆరా అన్ని దేనికండి? అతను నన్నేం అడగలేదు. అయినా నాకు తెలియకడుగుతాను, మీరు అతనికి ఆస్తిలో సగం వాటా ఇచ్చినప్పుడు నేను అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటే తప్పు వచ్చిందా? ఈ పెళ్లి జరిగితే అమ్మాయి మన కళ్ళ ముందు ఉంటుంది, మన ఆస్తి ఆస్తిలో ఉంటుంది. ఆస్తి కోసం పెళ్లిళ్ళు చేస్తామా? ఆ అమ్మాయి ఉద్దేశం అడగద్దు. కరెక్ట్ బాగారు, మోడర్న్ లా ప్రకారం అమ్మాయి ఉద్దేశం అడగవలసిందే. నా గ్రేట్ డిటెక్షన్ లో మన అమ్మాయి జమీందార్ గారిని ప్రేమిస్తున్నట్టు కనిపెడేశాను. ఆ సంగతి మీ అక్కయ్యతో చెప్పు. కరెక్ట్ అక్క, నా డిటెక్షన్ ఫెయిల్ కావడానికి లేదు. కావాలంటే సార్ అడుగు. సరే, అవును, ఈ సంగతి మీకు ముందే తెలిస్తే రాజుకు ఆస్తులు సగం వాటా ఎందుకు రాసిచ్చారు? రుణపడ్డాను, ఇచ్చాను. అది పోతేనే జమీందారు మన అల్లుడైతే ఇంతకు 10 రెట్లు ఆస్తి మన అమ్మాయి అనుభవిస్తుంది. అది సరే, రాజుతో ఈ మాట అనలేదు కదా? మీతో ఆలోచించకుండా అతనితో ఎందుకు కట్టానండి? వచ్చేసాం. సరు, ఆ జమీందారు గారి అడ్రస్ ఏమిటమ్మా? ఏ జమీందారు గారు నాన్న? అయిందా? పెద్ద ప్రేమించుకున్నారన్నారు, అడ్రస్ ఏ తెలియదు. ఓ, శేషగిరావు గారా? అయిందా? అలా ఎన్నడైనా పేరుతో పిలిచావా నన్ను? ఈ రోజులు అవి. చూడమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? అది కాదమ్మా, అడ్రస్ చెబితే వెళ్ళి మాట్లాడుద్దామని. ఇన్నోసెంట్ బాబు గారు,
ఇంత గ్రేట్ డిటెక్టివ్ ఇక్కడ ఉండగా అడ్రస్ అమ్మాయిని అడగాల ఆ సంగతి నన్ను అడగండి కావాలంటే అడ్రస్ అంత అబ్బాయి కూడా తీసుకొస్తాను మామయ్య వద్దు మామయ్య నేనే తీసుకొస్తాను. అది మర్యాద కాదమ్మా. పర్వాలేదు బాబు గారు మోడర్న్ లో అదంతే. అవునన్నా. పోదమ్మా. మామయ్య